నమస్కారం అండి. నా పేరు కళ్యాణ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే ఇంజంక్షన్ ఆర్డర్. అసలు ఏంటి ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఏమిటి? గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ప్లేంటిఫ్ అండ్ డిపెండెంట్, వాది ప్రతివాది, ఎవరైనా సరే ప్లేంటిఫ్ ప్రాపర్టీలో కనుక డిపెండెంట్ కబ్జా చేసి ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే వెంటనే అకార్డింగ్ టు సెక్షన్ 38 to 42 ఆఫ్ సెక్షన్ 38 to 42 ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 ప్రకారముగా మీరు కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ దావా వేసుకోవచ్చు. ఆర్డర్ 39 రూల్ 1 to 5 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ప్రకారంగా ఎవరైనా సరే ఇంజెక్షన్ ఆర్డర్ వేసుకోవచ్చు. ఇంజెక్షన్ ఆర్డర్లో మళ్ళీ 3 రకాలు: ప్రిలిమినరీ ఇంజెక్షన్ ఆర్డర్, టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్, పర్మనెంట్ ఆర్ పర్పెచువల్ ఇంజెక్షన్ ఆర్డర్. ప్రిలిమినరీ ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ట్రయల్ కన్నా ముందే వచ్చేదాన్ని ప్రిలిమినరీ ఇంజెక్షన్ ఆర్డర్ అంటారు. పర్పెచువల్ ఆర్ పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చేది ఆఫ్టర్ ట్రయల్. ఫస్ట్ మీకు ప్రాపర్టీలో ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ మీకు కోర్టు ఏం చేస్తారంటే అంతా విచారణ చేసిన తర్వాత ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తుంది. అంటే ఇంకా ట్రయల్ కాకముందరే ఒక ఆర్డర్ ఇస్తుంది. అంత లోపల టెంపరీగా. ఆ తర్వాత అన్ని ట్రయల్ అంతా అయిపోయిన తర్వాత ఇచ్చే ఆర్డరే పర్మనెంట్ ఇంజెక్షన్. పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ దాని వ్యాలిడిటీ 3 years, 3 సంవత్సరాలు దాని వ్యాలిడిటీ. గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. పర్పెచువల్ ఇంజెక్షన్ ఆర్డర్ ఆర్ పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ దాని వ్యాలిడిటీ ఓన్లీ అప్ టు 3 years. ఇంత లోపలే మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. చాలా మంది ప్రాపర్టీస్ లో కబ్జాలు చేసుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే సూట్ ఫర్ డిక్లరేషన్ ఒకటి వేయాలి కోర్టులో, దావా లోయర్ కోర్టులో. మీ సమీప జ్యూడిక్షన్ లో సూట్ ఫర్ డిక్లరేషన్ ఒకటి ఫైల్ చేయాలి. దాంతో పాటు ఒక ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వేయాలి. కంపల్సరీ ఎప్పుడు ఇంజెక్షన్ ఆర్డర్ కంపల్సరీ అయ్యే ఉండాలి. ఓఎస్ తో పాటు ఐఏ నెంబర్ కంపల్సరీ ఉండాలి. ఒక సూట్ కూడా వేయాలి, ఒక ఐఏ కూడా వేయాలి. ఐఏ ఈజ్ మ్యాండటరీ. మీ ప్రాపర్టీ ఎవరన్నా కబ్జా చేస్తున్నారంటే వెంటనే ఒక సూట్ తో పాటు ఒక సూట్ ఫర్ డిక్లరేషన్ తో పాటు ఒక ఐఏ కూడా వేయండి. అప్పుడు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత మీది కానీ డాక్యుమెంట్స్ అన్ని లీగల్ గా ఉన్నాయంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ప్లేంటిఫ్ కానీ ఇల్లీగల్ డాక్యుమెంట్స్ కానీ కోర్టుకి సబ్మిట్ చేస్తే ఇట్ ఈస్ నాట్ మెయింటైనబుల్. అది మెయింటైన్ కాదు. ఒకవేళ ఇఫ్ యూ ఫైల్ ది ఇల్లీగల్ డాక్యుమెంట్స్ టు ద కోర్ట్ బట్ దట్ ఈస్ నాట్ మెయింటైనబుల్. ఇఫ్ యూ ఫైల్ లీగల్ డాక్యుమెంట్స్ టు ద కోర్ట్ అప్పుడు కోర్టు విచారించిన తర్వాత దెన్ ఓన్లీ విల్ గెట్ ఇంజెక్షన్ ఆర్డర్. గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఏదో తోచిందల్లా ఇష్టం వచ్చిన డాక్యుమెంట్స్ కోర్టులో వేస్తే కోర్టు ఫీజు అనవసరం, మీకే బొక్క, లాస్. కాబట్టి చూసి వేయండి కోర్టులో ఏదైనా సరే కేసు వేసేటప్పుడు. చాలా మంది ఏదో ఒక డాక్యుమెంట్ దొరుకుతుంది దాన్ని బట్టి కోర్టులో వేసేస్తారు ఫైల్. అంత ఈజీగా రాదు ఇంజెక్షన్ ఆర్డర్. మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయాలి, స్క్రూటనీ ఇవ్వాలి, కరెక్ట్గా విచారించాలి. మీ ఆర్గ్యుమెంట్స్ అని తెలిసిపోతుంది. ఇద్దరికి ఆర్గ్యుమెంట్ చెప్తారు, వాది ప్రతివాది వాళ్ళ కౌన్సిలర్స్ వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్తారు కదా, అప్పుడే న్యాయవాదికి అర్థమైపోతుంది జస్టిస్కి వీళ్ళు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని తెలిసిపోతుంది ఆయనకి. ఆయన ఒకసారి డాక్యుమెంట్ చూసాను పరిశీలించేసిందో పట్టేస్తాడు ఆయన, ఎవరి ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరి కరెక్ట్ డాక్యుమెంట్స్ అని. సరే ఎవరైనా సరే, ప్లేంటిఫ్ అయినా సరే, డిపెండ్ అయినా సరే, ఎవరి డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉంటాయో లీగల్ గా ఉంటాయో వాళ్ళకే ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చే ఆస్కారం ఉంది. అనవసరంగా ఏ డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ కోర్టులో వేయటం, దానికి అనవసరంగా మీకే కోర్టు ఫీజు కట్టినా వేస్ట్, అది డబ్బులు వేస్ట్ మీకు అనవసరంగా. చూసి లీగల్ గా ఉంటే అది మెయింటైనబుల్ అవుతుంది కోర్టులో వేసిన. కాబట్టి చాలా మంది ఈ మధ్య నన్ను అడుగుతున్నారు ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటి సార్, ఏంది తెలియదు. ఇది ఈజ్ ప్రొసీజర్. కాబట్టి ఎవరైనా ప్రాపర్టీస్ కబ్జాలు అయితే ఫస్ట్ మీరు ఏంటంటే టైటిల్ డిక్లరేషన్ వేయండి కోర్టులో. టైటిల్ డిక్లరేషన్ పాటు ఒక ఇంజెక్షన్ ఆర్డర్ ఒక ఐఏ వేసి ఆర్డర్ 39 రూల్ 1 to 5 వేయండి. వేస్తే మీకు ఈజీగా మీ ప్రాపర్టీ ఎక్కడ పోదు, మీకు తప్పకుండా మీకు డిగ్రీ వచ్చే ఆస్కారం అయితే ఉంది. నమస్కారం.